నమస్తే. తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అజ్ఞాతం వీడి జనాల్లోకి తమ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండబోతున్నానన్న సంకేతాలు ఇచ్చారా? మరి నెల్లూరులో ఇవాళ పిన్నెల్లిని కలిసి రావడము, అక్కడ ప్రెస్ మీట్ పెట్టడము, అంటే ఆయన అజ్ఞాతం వీడి ఇక ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటాను అని చెప్పకనే చెప్పారా? ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అనేక రకాల అంశాలని తెర మీద తీసుకొస్తున్నాయి. దాంతోపాటు రెడ్ బుక్ విషయాన్ని చాలా క్లియర్ కట్గా ప్రస్తావించారు. అంటే లోకేష్ రెడ్ బుక్ ఇబ్బంది పెడుతుందా, దాన్ని ఎదుర్కొనేందుకు ఈయన రంగంలోకి దిగితే తప్పితే ఇంక ఆగడాలు ఆగువని ఫిక్స్ అయిపోయారా? అసలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇవాల్టి ప్రెస్ మీట్ని, పిన్నెల్లి మీటింగ్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే అండి. ఆల్మోస్ట్ ఆల్ ఓటమి తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్. ఇవన్నీ కాసేపటి క్రితమే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఆయన ఫస్ట్ ఒక ఖైదీని కలిశారు. చాలా బాధాకరం అంటూ కూడా కౌంటర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఓవరాల్గా అజ్ఞాతం వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు అని అనుకోవచ్చా? అంటే ఆయన 175 వస్తాయి అనేది ప్రచారం చేసుకున్నాడు బయట. అంటే ఆయన నిజంగా నమ్మాడో తెలియదు. అంటే నమ్మాడనే అనుకోవాలి, ఎందుకంటే జగన్ కొంచెము డిఫరెంట్ మెంటాలిటీ కాబట్టి, ఆయన ఏదనుకుంటే అదే కాబట్టి ఆయన నమ్మే ఉంటాడు. లేదంటే 175 దగ్గరన్నా వస్తాయిలే అని అనుకుని ఉంటాడు. ఆయన సడన్గా 11 వచ్చేదలకి ఇక ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే క్లియర్గా, అంటే మనకి ఆ ముఖ కవళికలు కానీ, అంటే కొంతమంది అంటే వచ్చిన వార్తలను బట్టి చెప్తే అసలు నేను హిమాలయాలకు పోవటమే రైట్ అనేది ఒక వైరాగ్యాన్ని కూడా ఆయన ప్రదర్శించారని చెప్పారు. ఇంకా తర్వాత ఇప్పుడు ఇటీవల కాలంలో ఇప్పుడు ఈ రెడ్ బుక్ సంబంధించిన వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏంటంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళని తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేయటము, అట్లా. అంటే వీళ్ళు అసలు ఇళ్లలోంచి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. అసలు ఎవరు కూడా తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చి వాళ్ళ పార్టీ కార్యకలాపాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఒక టైంలో. అంటే పోలీస్ రాజ్యంలాగా బిహేవ్ చేశారు. మొత్తంగా కూడా ఏకపక్షంగా పోలీసులు కూడా వ్యవహరించారని విమర్శలు వచ్చినాయి. అయితే ఇప్పుడు అది లోకేష్ ఏమో ఒక రెడ్ బుక్ అని పెట్టుకుని వెళ్ళినది బెదిరించడానికి చేశాడా, ప్రచారం కోసం చేశాడా, అదేదో స్కూల్లో పిల్లలు స్కూల్ లీడర్ రాసుకున్నట్టు. నిజానికి గెలవకపోతే ఆ రెడ్ బుక్ ఆయన తల కింద పెట్టి పడుకోవాల్సి వచ్చేది. గెలిచాడు కాబట్టి ఇప్పుడు వరుసగా రెడ్ బుక్లోంచి తీసి వరుసగా చేస్తున్నారని. అంటే రెడ్ బుక్లోంచి కాకపోయినా సరే అన్ని చోట్ల జరగట్ల, కొన్ని చోట్ల ఇట్లా వాళ్ళు తిరగబట్టము, లేదంటే వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేయటము ఏ పాత కక్షలు గ్రామాల్లో ఎప్పుడు ఉంటాయి. అంటే ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు, లోకేష్ రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు, ప్రతి ఒక్క రెడ్ బుక్లు ఏంటి బెదిరించడానికి. అంటే ఇంకా అప్పుడు అంటే పిన్నెల్లి దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తిరుగులేని నేత. ఆయన అక్కడ ఒక టెర్రర్ 4 times గెలిచారు కూడా. 4 times గెలిచాడు. ఆయన మాటకు ఎదురులేదు. అక్కడ ఎవరేమన్నా సరే చాలాసార్లు చితగొట్టారు. ఇప్పుడు బొండా ఉమా వెంకన్న వెళ్ళినప్పుడు కూడా ఒకసారి వాళ్ళ కారు మీద దాడి చేశారు. అక్కడ ఒక నాయకుడిని కూడా మర్డర్ చేస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళారు ఆ అంత్యక్రియలకు, వాటికి కూడా ఇట్లా బీభత్సం చేశాడు. అంటే ఇప్పుడు జగన్ ఏంటంటే జగన్ దృష్టిలో ఒక ఇంపార్టెంట్ లీడరు. అప్పుడు ఆయన మొన్న అనవసరంగా ఇప్పుడు పోయి దాన్ని ఓటింగ్ మిషన్ని ఈవీఎంని కింద పడేసి బుక్ అయ్యాడు. అందుకని ఇంకా ఇప్పుడు ఆయన కొంత పార్టీ కేడర్లో మొరాలిటీ కొంత మొరాలిటీ దెబ్బతింది పూర్తిగా. అంటే ఇప్పుడు వీళ్ళు ఒకవైపు నుంచే దాడులు చేస్తున్నారు, మరి వాళ్ళు ఏమో ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే పోలీసులు అంతా కూడా ఏదో నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని ఇప్పుడు పోలీసులని వీళ్ళు కూడా ఉపయోగిస్తారు కదా అప్పుడు. అందుకని అది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా మరి ఆ మొరాలిటీ నిలబెట్టడం కోసం అక్కడ ఇవాళ మాట్లాడినట్టున్నారు. ఏంటంటే ఈ దాడుల గురించి ముందు నెమ్మదిగా చెప్పుకుంటూ చివరిలో చంద్రబాబుకు హెచ్చరిక అని చెప్పేసి కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ అండ్ వార్నింగ్ రెండు ఇచ్చారు. అంటే ఓవరాల్ ఆ ప్రెస్ మీట్ని చూసుకుంటే నిజంగా జస్ట్ ఫ్యూ డేస్ అయ్యింది అంతే. అంటే వాళ్ళైతే మా పరిపాలన మేము సాగిస్తున్నాము, మాకు ఒకవేళ కక్ష సాధింపులోకి వెళ్ళినా మా వాళ్ళు అయినా సరే నేను ఖచ్చితంగా వాదించేస్తానంటే ఎమ్మెల్యే శ్రీనివాస్ గురించి కూడా మెన్షన్ చేశారు. దీనికంటే ముందే ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు.
ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరైనా సరే మేము చర్య తీసుకుంటాము, అది ఎవరిని మేము రాంప్రసాద్ రెడ్డి వైఫ్ కూడా ఆమె ఏదో ఎస్ఐ దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలుసు ఇట్లాంటి మనం ఓవర్ యాక్షన్ చేస్తే అది బూమరాంగ్ అయిద్దని తెలుసు. కానీ అనివార్యంగా ఆయన కూడా కొన్ని చోట్ల వాళ్ళ దీన్ని తొక్కిపట్ల అణిచిపెట్టలేకుండా ఉన్నాడు. ఆయన పరిస్థితి కూడా ఏంటంటే నిన్న కూడా ఆయన ఎవరో రామకృష్ణ అనే జడ్జి ఇప్పుడు చిత్తూరులో ఆయన పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఆయన జైల్లో వేశారు, ఆయన ఇంటి మీద దాడి చేశారు, మళ్ళీ తిరిగి ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన నేను అంటున్నాడు నేను ఇప్పుడు హైకోర్టుకు రావాల్సి వచ్చింది, అక్కడ ఎవరు పోలీసులు పట్టించుకోవట్లేదు, ఏం మారలేదు అంటే అటువైపు వెర్షన్ ఎట్లుందంటే మేము మా మీదే ఇంకా పోలీసులు ఇంకా వైఎస్ఆర్సీపీ పక్షానే పోలీసు అధికారులు కొంతమంది యాక్ట్ చేస్తున్నారు, మా మీద ఇంకా దాడులు జరుగుతాయి, మమ్మల్ని కొడతారని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ప్రతీకారం తీర్చుకోవటము లేదంటే వాళ్ళ మీద పగడ్బందీగా కేసులు పెట్టకపోతే ఇప్పుడు ఏంటి, ఇంకా ఇప్పుడు వాళ్ళ మొరేలు దెబ్బతింటుందని వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఇక ఒక నిజానికి అంతా కలిపితే 4 రోజులు కాలేదు అంటే ఇప్పటి వరకు పెద్దగా జరిగింది కూడా పెద్ద ఘటనలు ఏమి లేవు, ఏదో 1-2 సంఘటనలు జరిగినాయి. ఆ రోజులతో పోలిస్తే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో కానీ ఆ సంఘటనలతో పోలిస్తే పెద్దగా కాదు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు బిల్డింగ్ కూల్చివేతలకు సంబంధించి మేము హైకోర్టుకి వెళ్ళాము, నోటీసులు వచ్చినా కూడా ఆగకుండా కూల్చేయడం కక్ష సాధింపు కాదా, ముందు ఎవరికైనా మనం నోటీసులు ఇవ్వాలి, పర్మిషన్ ఉందో లేదో తెలుసుకోవాలి, ఏకంగా వ్యాన్ల మీద వచ్చేసి ఎమ్మెల్యేలే దగ్గరుండి కూల్ చేపించడము కక్ష సాధింపు కాకపోతే అంటే అక్కడ ఏమవుతుందంటే ఈయన ప్రజావేదికను మొదట కూల్చడం ద్వారా తన హీరోయిజం చూపించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏంటి ఆ ప్రజావేదికను మళ్ళీ తిరిగి కట్టుకుని అక్కడ ఆయన కార్యక్రమాలు చేసుకోకుండా ఆయన కూడా స్ట్రాటజిక్గా దాన్ని అట్లాగే ఉంచుతానని చెప్తున్నాడు. అంటే ఈయన ఒకసారి బుల్డోజర్ ఈయన తీయటం మొదలుపెట్టాక అవతలాడు ఎందుకు ఊరుకుంటాడు. దానికి తోడు ఇప్పుడు వీళ్ళు కూడా చేసింది ఏంటంటే విచ్చలవిడిగా ఎక్కడ పర్మిషన్లు తీసుకోకుండా బిల్డింగ్లు కట్టేశారు వైఎస్ఆర్సీపీ దీనికి. అక్కడ తాడేపల్లిలో అయితే ఇప్పుడు ఏకంగా సీడ్ యాక్సిస్ రోడ్డు కదా అడ్డం వచ్చేటట్టు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది ఎందుకని ఇమీడియట్గా కూల్చామంటే ఇప్పుడు అది ప్రజా ప్రయోజనానికి కూడా ఇబ్బందికరంగా ఉంది, అందుకని మేము కూల్చామని. అంటే ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది దీంట్లో ఇప్పుడు పొలిటికల్గా. ఇప్పుడు వరుసగా ఇక దాంతో ఏం చేశారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆఫీసులన్నీ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా పర్మిషన్ లేదని తీసి వాళ్ళు కొలచడం మొదలుపెట్టారు. అంటే నువ్వు ఏం చేసావో వాళ్ళకి వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. ఇప్పుడు మనం కర్మ రిటర్న్స్ అని నువ్వేమిచ్చావో అదే మళ్ళీ నీకు వచ్చి తగులుతుందని ఇప్పుడు వాళ్ళు కూడా రాజకీయాల్లో ఊరుకోరు కదా, అది జరుగుతుంది ఇప్పుడు. మరి అంటే ఇక వాళ్ళ అనుయాయుల్ని వాళ్ళని సంతృప్తిపరచడానికి కొంత ఇప్పుడు తను కూడా అంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి పోయి మాట్లాడవచ్చు ఇష్యూస్ మీద, 11 మంది ఉన్నంత మాత్రాన మాట్లాడకూడదని లేదు. ఈ ఇష్యూసే రేపు మొన్న పోయి అసెంబ్లీలో మాట్లాడైపోయినా అప్పటికి ఇంకా స్టార్ట్ అయినాయి కదా, అప్పటికి స్టార్ట్ అయినాయి కొన్ని మాట్లాడవచ్చు, లేకపోతే రేపు అసెంబ్లీకి పోవచ్చు. ఇప్పుడు అట్లా ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే అసెంబ్లీ దృష్టికి తీసుకురావటం, సీఎం దృష్టికి తీసుకురావటం, అప్పుడు పరిష్కారం కాకపోతే బజార్న పడి చేయొచ్చు. అంటే ఇవాళ కొంత వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళకి మొరేల్ బూస్ట్ చేయడానికి మాట్లాడాడు అనుకుంటున్నాను నేను. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చిన వార్తలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు, వెళ్తామని ఆలోచన చేశారు, ఇక రాజకీయాలకు కొన్ని రోజులు కొంచెం అంటిముట్టనట్టుగా ఉంటారన్న దానికి చెక్ పడినట్టేనా ఇవాల్టి ప్రెస్? అంటే ఈ ఒక్క సంఘటనతో చెప్పలేము, మళ్ళీ రేపటి నుంచి ఆయన కంటిన్యూగా కార్యకర్తలతో ఉంటాడా, కార్యక్రమాలు చేస్తాడా, అంటే ఆయన ఫ్యూచర్లో పాదయాత్ర కూడా తీసుకుంటాడు అనేది ఒకటి వచ్చింది. ఇవాళ ఇమీడియట్గా పాదయాత్ర అంటే ఇమీడియట్గా కాకపోయినా సరే అదే ఇప్పుడు వీళ్ళందరూ తన్నులు తిన్న వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయినాయంటే హాస్యాస్పదంగా తయారైనాయి పాదయాత్రలు. అంటే ఇప్పుడు గాంధీజీ దండియాత్రను దృష్టిలో పెట్టుకుని ఏదో రాజశేఖర రెడ్డి ఆ రోజు చేశాడు, కొన్ని సక్సెస్ అయినాయి. ఇప్పుడు అసలు ప్రతి వాళ్ళకి ఇప్పుడు మన రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర తర్వాత ఆయన గ్రాఫ్ పెరిగింది, పాదయాత్ర సక్సెస్ రేట్ అన్నట్టుగా ఉంది. చాలా మందికి అది ఒక లక్కీ జోన్ గానే మారిపోయింది. అందుకని ప్రతి వాళ్ళు కూడా పాదయాత్ర మళ్ళీ నెక్స్ట్ ఈయన కూడా చేసిన ఆశ్చర్యం లేదు. ఆ మధ్యలో కూడా అనుకున్నారు ఈయన మళ్ళీ ఎప్పుడో ఎలక్షన్ ముందు ప్లాన్ చేసుకుని, అంటే ఈ పాదయాత్రలు ప్లాన్ చేయడం కూడా స్ట్రాటజిక్గా కెమెరాలకి ఆప్టిక్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని చేస్తున్నారు. అంటే ఇంతకుముందు పాదయాత్రలు చేయడం అంటే అప్పుడు కూడా గాంధీ స్ట్రాటజిస్టులు ఉన్నారు కాబట్టి ఎలా అయితే వర్కౌట్ అవుతుందని ప్లానింగ్. అంటే ఆ రోజుల్లో గాంధీజీ కూడా అట్లా చేసేవాట, బీబీసీ వాళ్ళందరినీ పిలిచి ఆయన ముందు కనపడేటట్టు. ఆయన కూడా మొన్న ఎవరో ఒక ఆయన సునీల్ కిల్నాని అని ఒక ఆయన మొత్తం కొన్ని క్యారెక్టర్స్ తీసుకుని ఇండియన్ హిస్టరీ మీద రాశాడు. ఆయన చెప్తాడు గాంధీని మించినాడు ప్రచారంలో ఎవరు లేరని. ఆ దండియాత్ర సందర్భంగా ఆయనే ముందు ఫోకస్ అవుతాడు. అంటే ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ మీడియాని పిలవటం కానీ అవన్నీ చేసి జాగ్రత్త చేసుకునేవాట. అంటే అది మనకి తర్వాత ఇప్పుడు తెలిసింది. అంటే వీళ్ళకి చరిత్ర తెలిసినా తెలియకపోయినా వీళ్ళందరూ కూడా
ఇట్లా మళ్ళీ ఈ పాదయాత్రల ద్వారా చేస్తున్నారు. బహుశా అంటే ఇంకా అతనికి ఇంకా నమ్మకం నెక్స్ట్ టైము మేము గెలుస్తాము ఇందాక కూడా అన్నాడు. అంటే చెప్పాడు అంటే నెక్స్ట్ టైము అంటే మీరే పర్మనెంట్ కాదు మేము వస్తాం అనేది. అంటే నెమ్మదిగా ఇక తను కూడా సమాయత్తం అవుతున్నాడు. కమింగ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్ అనుకోవాలి. ఓకే, అంటే ఎండింగ్లో అంటే అంతా చెప్పిన తర్వాత అంటే మన మీడియా మిత్రుడు క్వశ్చన్స్ వేయడానికి రెడీ అయితే ఉండకుండా వెళ్ళిపోవడం, మళ్ళీ దాన్ని కూడా నెగిటివ్ వేలో నీ కార్యకర్తల కోసం నువ్వేం చెప్పకుండా వెళ్ళిపోవడము, మీడియాని ఫేస్ చేయకపోవడం కరెక్టా అన్న ఇంకొక యాంగిల్ కూడా తీసుకొస్తున్నారు. అంటే మొదటి నుంచి ఒక అహంకారం అనేది ఆయనకు ఉంది. అంటే ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టాడు కాబట్టి దాని తాలూకు అహంకారం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నాకే ఇంగ్లీష్ వచ్చు, నేను ఇంగ్లీష్ మీడియంలో ఆయన చదువుకుంది బీకామే కానీ చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ రాదు. అంటే ఈ కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ చాలామంది కూడా కొంచెం మన బయట సొసైటీలో కూడా కొంచెం వాళ్ళకి ఈగో ఉంటుంది, హెడ్ స్ట్రాంగ్గా ఉంటారు. ఈయనకి యాటిట్యూడ్ వచ్చేసింది. అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబుకి ఇంగ్లీష్ రాదు నాకే వచ్చు. అట్లాగే ఇప్పుడు ఆ ఇంగ్లీష్ పేపర్లకే ఇంటర్వ్యూలు ఇవ్వటం, తెలుగు పేపర్లను పట్టించుకోకపోవటం. అంటే ఇక ఇప్పుడు సాక్షి ఇవన్నీ విడిపోయినాయి. అంటే ఎల్లో మీడియా, బ్లూ మీడియా అని వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. ఏదైనా సరే ఇప్పుడు తను అన్ని పేపర్లకి ఇప్పుడు అంటే ఒక రకంగా పెయిడ్ న్యూస్ అది పెరిగిపోయింది. ఇంకా దానివల్ల కూడా కొంత విలువ పోయింది జర్నలిస్టులకి. అంటే వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అనేది ఇంకా ఆయన దాంట్లో నుంచి కొంతవరకు బయటపడాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా సాక్షి విలేకరులని సమాధానం చెప్తూ వాళ్ళని టీచ్ చేస్తున్నట్టు కానీ వాళ్ళని కొంతవరకు లోకేష్ ప్రతి ప్రెస్ మీట్లో అమ్మ వచ్చారా, అమ్మ ఉన్నారా ట్యాక్ట్ఫుల్గా కొంత డీల్ చేస్తున్నాడు. ఈయన కూడా మీడియా అన్నాక ఇప్పుడు ఎవరు సొంతం కాదు. ఇప్పుడు మీడియాలో కూడా రకరకాల భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు కూడా రకరకాలుగా వాళ్ళకి యాజమాన్యానికి కావాల్సినవి వీళ్ళకి కావాల్సినవి కూడా చేసుకునేవాళ్ళు, ఆ స్వేచ్ఛ ఉండేది. అంటే ఆయనకి అది అర్థం కాల. ఇప్పుడు సొంత మీడియా పెట్టుకున్నా కూడా వన్ సైడ్ వార్తలు రాసుకోవటం. మొదట్లో సాక్షి వచ్చిన కొత్తలో దానికి కొంత క్రెడిబిలిటీ ఉండేది, చంద్రబాబుకి వ్యతిరేకంగా కానీ బ్యాలెన్స్డ్గా కానీ రాసేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇదే వన్ సైడెడ్గా ఈ నారాసుర రక్త చరిత్ర ఇట్లాంటి వార్తలు రాయటం వల్ల దాని క్రెడిబిలిటీ కోల్పోయారు. ఇప్పుడు అట్లా ఆయన మైండ్ సెట్ కూడా కొంత మార్చుకోవాలి. ఇప్పుడు అంటే మీడియా పట్ల మనం న్యాయంగా లేకపోతే ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తే వాళ్ళు కూడా అట్లాగే వ్యవహరిస్తారు. అది ఇప్పుడు మొన్న అది కూడా కొంత దెబ్బ కొట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఎల్లో మీడియా అని వీళ్ళని పేరు పెట్టినా సరే ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండటం వల్ల వీళ్ళది అంటే వాళ్ళు చేసిన తప్పులు ఎక్స్పోజ్ అవటం, జనాలు సఫర్ కావటం, అవన్నీ నువ్వు ప్రజల నాడి గ్రహించలేకపోయావు. నువ్వేమనుకున్నావు అంటే అందరికీ డబ్బులు ఇస్తే మనం సంక్షేమ పథకాలు చేసాం కాబట్టి అందరూ చచ్చుకుంటూ మనకు ఓటేస్తారు, ఆ ఓట్లు చాలనుకున్నావు. కానీ అది కాకుండా బియాండ్ దట్ కూడా ఉంది. ఇప్పటికైనా ఏంటంటే ఆయన 40% ఓటింగ్ ఉంది కానీ ఆ 40% నెక్స్ట్ టైం ఏమవుతుందో తెలియదు. అంటే ఆ 40% వచ్చినా పోయినసారి కూడా వాళ్ళకి 38% వచ్చి ఆ పైన ఎన్ని ఓట్లు వస్తాయి అనేది నీకు సీట్లు కింద కన్వర్షన్ అనేది ఉంటుంది. కానీ నాకు 40% బేస్ ఉంది, ఇదే పర్మనెంట్గా ఉంటుంది అని కూడా లేదు. ఎందుకంటే రేపు కాంగ్రెస్ కూడా పోటీగా ఉంది. నీ పార్టీకి ఉన్న ఓటర్లు కానీ నీ పార్టీలో ఉన్న నాయకులు కానీ వాళ్ళందరూ కాంగ్రెస్ పుంజుకుందంటే అటు వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు షర్మిల కూడా ఇప్పుడు పోటీ పెట్టుకుంటుంది. రాజశేఖర రెడ్డి బ్రాండ్కి ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్కి బ్రాండ్ అంబాసిడర్ కాకుండా నీకు బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు తెచ్చుకున్నావు. ఇప్పుడు నీకు పోటీ వచ్చింది, షర్మిల వచ్చింది అని ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంతకు ముందంటే నాకు ఒక ఛాన్స్ అన్నారు. ఆ రోజున ఏదో చంద్రబాబు మీద కొంత విరక్తి కలిగిన వాళ్ళు, అది కొన్ని విషయాల్లో అదేదో అక్కడ ఒక క్యాస్ట్ పోలరైజేషన్ లాంటిది ఇవంతా జరిగింది కాబట్టి నీకు అవకాశం వచ్చింది. దాన్ని నువ్వు నిలుపుకోలేకపోయావు ఏకపక్షంగా బిహేవ్ చేసి. అందుకని ఇవన్నీ కూడా తను కొంతవరకు మళ్ళా ఇది చేసుకోవాలి. అంటే తను కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. అయితే ఇంకోటి ఏంటంటే పిన్నెల్లి అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈయన రాలేదు, అంత పెద్ద బలం ఉన్న లీడర్నే పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు బొత్స లాంటి వాళ్ళు పక్కచూపులు చూస్తున్నారు. మరికొంతమంది నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దిద్దుబాటు చర్యలో భాగంగానే ఇప్పుడు ఈయన తెర మీదకి వచ్చారన్నది ఇంకో వాదన. అంటే మొదట్లో కూడా ఆయనకి ఎవరు మైసూరారెడ్డిని సొంత బాబాయ్ లాగా చూసుకున్నాడు, అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. జ్యోతుల్ నెహ్రూ అంటే బొత్స కూడా ఒక టైంలో ఆయన చాలా నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అంటే వీళ్ళంతా క్యాబుల్ లీడర్స్ అందరూ వచ్చారు కానీ చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన ఈగోని తట్టుకోలేక, ఆయన ఈగోని వీళ్ళ మాటలు వినకపోవటం. ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఇప్పుడు ఏదన్నా సరే ఒక ఇష్యూ మీద జ్యోతుల్ నెహ్రూ ఉపసభాపక్ష నాయకుడిగా వెళ్ళి స్పీకర్తో మాట్లాడొస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోఆపరేట్ చేసేవాడు కాదు. అంటే మేము ప్రత్యక్షంగా చూసిన పరిస్థితులు. ఆయన కింద మీద ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలకాయ బాదుకుని ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఇట్లా మైసూరారెడ్డి చెప్పిన సలహాలు కూడా వినేవాడు కాదు. అంటే ఇక తనకి ఏం దోస్తే అదే చేయటం అనేది ఉంది.
అయితే ఇప్పుడు బొత్స వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా చూస్తున్నాము. ఇప్పుడు మొన్నటిదాకా కేశవరావును డి శ్రీనివాస్ వాళ్ళిద్దరు కాంగ్రెస్ డిఎన్ఏ చచ్చిపోయేటప్పుడు నా మీద జెండా కప్పండి కాంగ్రెస్ జెండా అని చెప్పి చచ్చిపోయాడు డిఎస్. అట్లాంటి వాళ్ళు కూడా మరి బీఆర్ఎస్కి పోయి భ్రష్టు పట్టి మళ్ళీ కేవలం పదవుల కోసమే కదా వెళ్ళింది. అందుకని వీళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది కాబట్టి లాయల్టీస్ అనేవి డబ్బుతోటి అధికారంతో పదవులతోటే ఉన్నాయే కానీ ఆ విషయం ఈయనకు తెలిసినాయి అంటే అది. కానీ పొలిటీషియన్కి ఇప్పుడు తన కింద ఉన్న పొలిటీషియన్ కూడా వాడికి సొంత కెరీర్ ఉంటుంది. అంటే కేవలం నా బ్రాండ్ మీదే గెలిచారు అంతా నాకు లాయల్గా ఉండాలి ఆ కంపెనీలో వాళ్ళు ఏదో ఉద్యోగుల్లాగా ఉండరు. ఎందుకంటే ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ రాజకీయాన్ని నియోజకవర్గంలో డెవలప్ చేసుకుని వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకుని వస్తారు. అట్లాగే ఇప్పుడు పిన్నెల్లి అదే ఇప్పుడు ఇవన్నీ మరి దృష్టిలో పెట్టుకునో అంటే ఇంత డీప్గా ఆలోచిస్తాడని నేను అనుకోను. అంటే ఆయన మనస్తత్వం ఏంటంటే ఎప్పటికప్పుడు అందరూ నాకు లొంగి ఉండాలి అనేది. అయితే ఇప్పుడు ఏదో ఆయనకి మనసు కుదిరి పిన్నెల్ని పలకరించడానికి వెళ్ళి ఉంటాడు అనుకుంటున్నాను నేను. అదే మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళు కూడా ఎప్పుడైనా పక్క చూసే అవకాశం ఉంది. ఎందుకంటే 11 మందే కాబట్టి ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి దక్కుతుందనో ఇప్పుడు అది కూడా ఉండొచ్చు. అంటే మొత్తానికైతే ఇవాళ ప్రెస్ మీట్ కొంత యాక్టివ్ చేసింది అయితే, అంటే జనాల్లో అంటే మళ్ళీ అంటే ప్రెస్ మీట్ అని కాదు, అది ప్రెస్తో మాట్లాడటం అనేది ఇన్ఫార్మల్. అంటే ఇవాళ పోయిన ఒక నెల్లూరు యాత్ర అనుకోండి, ఇది ఒక రకమైన పరామర్శ యాత్ర, ఓదార్పు యాత్ర అనుకోండి, పరామర్శ యాత్ర. సైలెంట్ గా ఉన్న పార్టీ కార్యకర్తలకు కావచ్చు, నేతలకు అదే ఆయన అసలు జనంలోకి రావటం. ఇప్పుడు నిన్న గన్నవరంలో దిగాడు, అక్కడ కూడా చాలా మంది జనం వెళ్ళారు. ఇక్కడ జనంలోకి రావటం, జగన్ లోపల కూర్చోకుండా ఇప్పుడు మొన్న బెంగళూరు వెళ్ళాడు, ఆడ ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి జనంలోకి జగన్. ఓకే, మొత్తం అయితే మంచి విశ్లేషణ అందించారు. అంటే జనంలోకి జగన్ అంటే యాక్టివేట్ అయ్యారు కాబట్టి పార్టీ నేతలు ముందు మరి ఈయన ఈ బయటకు వచ్చిన దాని ప్రభావం ఎలా ఉంటుందో, ఇంకా ముందు ఏమి యాక్ట్ చేస్తాడో చూడాలి ఆయన. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయానికి సంబంధించి అంటే ఆల్మోస్ట్ అప్పుడే హోమ్ మినిస్టర్ వనిత గారు రెస్పాండ్ అయిపోయారు. ఆయన వెళ్ళడం ఒక ఖైదీని వెళ్ళడానికి వెళ్ళారండి. మరి దురదృష్టం ఇది అనుకుంటూ రేపు రోజుకి ఇది ఆల్మోస్ట్ హీట్ పెంచేస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకు నువ్వు చేసినవి మర్చిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటూ కూడా రెడీ చేసేసుకున్నారు, స్టార్ట్ అయిపోతాయి. ఇంకా రేపటికి ఇంక ఇది ముదిరి పాకన పడిపోతుంది. ఓకే, కావాల్సింది ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి యాక్టివిటీ నడవాలి అంతే. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉన్నాము అనేది మనల్ని మర్చిపోకుండా ఉండాలి అన్నదానికి ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది ఎలాగో అటు వైఎస్ఆర్సీపీకి ప్లస్ మైనస్ అని పక్కన పెడితే తమ అధినేత అయితే బయటకు వచ్చాడు అన్నట్టు కార్యకర్తలకు పార్టీ అభిమానించే వాళ్ళకైతే ఒక ఇంత సంతోషమే. అవునన్నా కాదు. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. అంటే ఆయన గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉంటారు, ఇది కంటిన్యూ అయితే ఎలాంటివి ఉంటాయి అనేది చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.